హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీషోలో ఒక 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇవి వచ్చేసి ఇది డ్రెస్ మెటీరియల్. ఇదేంటంటే అన్ని టాప్సే ఉన్నాయి, చున్నీస్ ఏం లేవని చెప్పేసి ఈ డ్రెస్ మెటీరియల్ ఆర్డర్ చేశాను. ఇది అయితే చాలా అంటే చాలా వచ్చింది. టెంపుల్స్కి కానీ అలా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇది క్రీమ్ కలర్, వైట్ కాదు, క్రీమ్ కలర్, హాఫ్ మిల్క్లా ఉంటుంది. ఇంకొకటి మల్టీ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. నెక్ పార్ట్ మొత్తం మల్టీ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్లా వచ్చింది. డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ కింద మనకి కింది పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఒక ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసినట్టు పట్టీలా ఇచ్చారు. ఇది డ్రెస్లో క్లాత్ కాకుండా సపరేట్ క్లాత్లా ఉంది. ఇంకా డ్రెస్ మొత్తం కూడా వచ్చేసి మనకి ఇట్లా సిల్వర్ జరీతో అండ్ గోల్డ్ జరీ మిక్సింగ్ జరీతో మనకి ఇటు బుటీస్ వచ్చాయన్నమాట. అక్కడక్కడ డ్రెస్కి మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి బుటీస్. డ్రెస్ మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఇలా ఇచ్చాడు. నెక్ పార్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ క్లాత్ చందేరి కాటన్. క్లాత్ కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇది మిర్రర్స్ కాదు. ఇక్కడ చూడడానికి మనకి మిర్రర్స్లా కనిపిస్తున్నాయి కదా, ఇవి మిర్రర్స్ కాదు. ఓన్లీ థ్రెడ్, సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్ ప్లస్ మిక్స్డ్ రెడ్ కలర్ అలా థ్రెడ్ యూస్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి దీంట్లోనే లైనింగ్ క్లాత్ కూడా మనకి ఎక్స్ట్రా యాడ్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి డ్రెస్ క్లాత్ చందేరి కాటన్. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. అండ్ మనకి ఏంటంటే లైనింగ్ క్లాత్ కూడా దీంతో పాటు ఇచ్చారండి. మనం సపరేట్గా ఏం పర్చేస్ చేసుకోకుండా దీంట్లోనే మనకి లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు. మనకి మెయిన్ వచ్చేసి నెక్ పార్ట్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా నేను నెక్ పార్ట్ బాగుందని బుక్ చేశాను. అండ్ దీంట్లో మనకి కలర్ కూడా పోయేది ఏమి ఉండదు, ఎంబ్రాయిడరీ వర్కే కాబట్టి. అండ్ మనకి ఇది 2.5 మీటర్స్ వరకు ఉంటుందండి లైనింగ్ క్లాత్ కూడా మనకి హ్యాండ్స్ ఫుల్ పెట్టుకున్న, 3/4 అలా పెట్టుకున్న సెట్ అయిపోతుంది. లైనింగ్ క్లాత్ కూడా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. ప్యాంట్ కూడా మనకి 2 మీటర్స్ అబోనే కనిపించింది నాకు. ఇది వచ్చేసి ప్యాంట్ మనకి సిల్క్లా ఇచ్చారు. పాలిస్టర్ లాగా అనిపించింది నాకు. కాటన్ కూడా ఎక్కువ మిక్సింగ్ లేదు. చూడడానికి కాటన్లా అనిపిస్తుంది కానీ అది పాలిస్టరే ఉంది. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ నేను ఈ డ్రెస్ తీసుకున్న రీజన్ వచ్చేసి ఇది ఏదైతే ఉందో మన చున్నీ కోసం అనేది చెప్పి నేను తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది చున్నీ. ఈ చున్నీ ఏంటంటే మనకి బాందిని టైప్ కనిపిస్తుంది. ఇంకొకటి బార్డర్ వచ్చేసింది, కట్ వర్క్ ఇచ్చారనమాట ఇలా బార్డర్కి. ఈ చున్నీలో మాత్రం థ్రెడ్ వర్క్తో పాటు చిన్న చిన్న చమ్కీస్ ఉన్నాయి అక్కడక్కడ. ఈ చమ్కీస్ ఉండడం వల్ల బార్డర్ కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది వేరే డ్రెస్సెస్ పై కూడా, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సెస్ పై కూడా మ్యాచ్ అయినట్లు అనిపించింది నాకు. ఈ డ్రెస్ పై కాకుండా మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునే డ్రెస్ పై కాకుండా వేరే ఏదైనా డ్రెస్ పై కూడా మ్యాచ్ అయ్యేటట్లు ఉంది. అండ్ చున్నీ కూడా 2.5 నియర్ ఉంది, అంటే ఒక 2.5 అలా ఉంటుంది. సో చున్నీ కూడా చాలా బాగుంది. 1 సైడ్ వేసుకున్నా బాగుంది, 2 సైడ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంది. ఇది చున్నీ లెంత్. వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా అది డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనిపించింది. ఇది సపరేట్ డ్రెస్ మీదకే బాగుంది అంటే యాక్చువల్ డ్రెస్ పైన మనం స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనిపించింది. ఓవరాల్ మనకి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. క్రీమ్ పైన కాబట్టి మనకి రెడ్ మంచిగా కనిపిస్తుంది. సో చున్నీ కోసమని నేను యాక్చువల్గా డ్రెస్ తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి శారీ అనమాట. ఈ శారీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. ఇది కూడా మనకి కట్ వర్క్ వచ్చింది. శారీ మొత్తం కట్ వర్క్ వచ్చింది, ప్లస్ అక్కడక్కడ మనకి బుటీస్ వచ్చాయి.
దీంట్లో ఓన్లీ థ్రెడ్ వర్క్ లేదండి, మనకి డ్రెస్లో థ్రెడ్ వర్క్ ఓన్లీ ఉంది కదా. దీంట్లో ఏంటంటే సిల్వర్ జరీ ఉంది, గోల్డ్ జరీ ఉంది, అండ్ అక్కడక్కడ మనకి బీడ్స్ ఉన్నాయి. వైట్ కలర్ కూడా మనకి పూసలలాగా మనకి ముత్యాల పూసలు ఉంటాయి అలా పెట్టారు. అండ్ స్టోన్స్ కూడా ఉన్నాయి, కుందన్స్ కూడా ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది కలర్ యాక్చువల్గా నేను బ్లూ అనుకున్నాను, కానీ ఇది పర్పుల్ వచ్చింది. యాక్చువల్గా నాకు ఫోటో మీకు పెడతాను. నేను వేరే బ్లూ అని చెప్పేసి తీసుకున్నాను, కానీ ఇది లావెండర్ వచ్చింది. సో ఇది నేను రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. క్లాత్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ బాగుంది, కానీ నాకు కలర్ నేను ఈ కలర్ అనుకోలేదు. ఆల్రెడీ నా దగ్గర లావెండర్ 2-3 ఉన్నాయి, లావెండర్ పర్పుల్ 2-3 ఉన్నాయి. సో నేను బ్లూ అని పెట్టాను, ఇది లావెండర్ వచ్చింది. ఇది చూడండి వర్క్ ఎలా ఉందో, కట్ వర్క్ ఇలా వచ్చింది. స్టోన్స్ అండ్ కుందన్స్ ఇలా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ శారీ మొత్తం వచ్చాయి. అండ్ మనకి ఏంటంటే కొంచెం పార్ట్ వచ్చేసి మనకి ఈ శారీలో స్టార్టింగ్ పార్ట్ మనకి ప్లెయిన్ ఉంది, మిగతా అంతా ఇట్లా బూటీస్ ఇచ్చారు. వేసుకుంటే ఇలా ఉందన్నమాట. శారీ వేసుకుంటే లుక్ ఇలా అనిపిస్తుంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. కలర్ ఒకటి డిఫరెన్స్, కానీ క్లాత్ వైజ్ కానీ వర్క్ కానీ శారీ కానీ చాలా బాగుంది. ఇది క్లాత్ క్రేప్ క్లాత్. అండ్ మనకి దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారు, సపరేట్ ఇచ్చారు. వర్క్ అయితే చాలా బాగుందండి. ఈజీగా క్యారీ చేయడానికి, అంటే నాలా శారీస్ కట్టుకోవడం ఎక్కువ రాని వాళ్ళకి ఈజీగా క్యారీ చేయొచ్చు అనుకున్న వాళ్ళకి, చేయగలం అనుకున్న వాళ్ళకి ఇది మంచిగా సెట్ అవుతాయి అన్నమాట. చూడండి వర్క్ ఎంత బాగా ఎంత నీట్గా కనిపిస్తుందో. నావీ బ్లూ కానీ మెరూన్ కానీ ఇలాంటి కలర్స్కి ఇంకా బాగా కనిపిస్తుంది స్టోన్ వర్క్. అండ్ నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. ఇక్కడ నుంచి మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. మిగతా పార్ట్ మొత్తం మనకి పైన ప్లేన్ ఇచ్చారు, అండ్ కింద కూడా మనకి వర్క్ ఇచ్చారు. మనకి స్టార్టింగ్ చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ 1.5 మీటర్ వరకు మనకి ప్లెయిన్ పార్ట్ ఉంది. అండ్ మనకి దీంట్లో బ్లౌజ్ కూడా ఉందన్నమాట. బ్లౌజ్కి సపరేట్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ శారీలో ఓన్లీ కింద మనకి ప్లెయిన్ పార్ట్ ఇచ్చింది. మనకి ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి బూటీస్ ఉన్న దగ్గర నుంచి మనకి కుర్చీలు వస్తాయి. సో ప్రాబ్లం లేదు, చాలా బాగుంది క్లాత్ అయితే. ఇది క్లాత్ వచ్చేసి క్రేప్ అండి. యాక్చువల్గా బ్లూ అనుకున్నాను, కానీ పర్పుల్ వచ్చింది. మనకి ఇంకొకటి అంటే క్రేప్లోనే ఇది బెనారసీ అని ఉంది. దాంట్లో క్రేప్ విత్ బెనారసీ అని ఉంది. మొత్తం జారిపోయేలా లేదు, అట్లానే స్టిఫ్గా కూడా లేదు. మనకి డైలీ వేర్ శారీస్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా వేసుకుంటే ఇలా ఉంది. దీనికి బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చారు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, అంటే లెమన్ ఎల్లో లాగా అనిపిస్తుంది. ఇది గ్రీన్ కూడా కాదు, లెమన్ ఎల్లో అండ్ మిక్సింగ్ గ్రీన్ లాగా అనిపించింది. దీనికి కూడా సేమ్ మనకి శారీ పైన ఎలా ఇచ్చారు వర్క్ అలానే ఇచ్చారు. అండ్ అక్కడక్కడ బూటీస్ కూడా ఉన్నాయి. చూడండి బూటీస్ కూడా చాలా బాగున్నాయి. మనకి హ్యాండ్స్ పార్ట్ వరకు ఇలా బార్డర్ వస్తుంది. హ్యాండ్స్కి ఎల్బో కుట్టించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది హ్యాండ్స్. అండ్ మనకి బ్లౌజ్ అయితే 85 అలా ఉంటుందండి. 1 మీటర్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. కొంచెం హెవీగా అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుందో లేదో తెలియదు, కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 85 సరిపోయే వాళ్ళకైతే ఇది మంచిగా సెట్ అవుతుంది బ్లౌజ్. ఇట్లా బార్డర్ వచ్చిందనమాట. శారీలో ఎలా వచ్చిందో అలానే బార్డర్ వచ్చింది. ప్లస్ శారీలో ఎలా అయితే మనకి బుటీస్ వచ్చాయో అవి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి దానిపైన మనకి వైట్ కలర్ కుందన్స్ లాగా వచ్చాయి కదా, అలా వచ్చాయి. ఇది కూడా బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేయించుకొని శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది లుక్. కలర్ కాంబినేషన్ బాగుంది, కానీ ఈ కలర్ నేను తీసుకోవాలనుకోలేదు, అందుకే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను బ్లూ తీసుకుందాం అనుకున్నాను కదా,
సో అందుకని ఈ కలర్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను రిటర్న్ పెడుతున్నాను. ఓవరాల్గా మనకి శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగున్నాయి. శారీ కూడా లెంత్ చాలా అనిపించింది. మెయిన్ ఏంటంటే మనకి ఈజీగా ఉందండి క్యారీకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.